జూనియర్ ఎన్టీఆర్ గారి ఆస్తుల విలువ ఎంతో తెలిస్తే అందరూ కూడా షాక్ అవుతారు. ఇప్పుడు ఒక్క సినిమాకి గాను జూనియర్ ఎన్టీఆర్ గారు 40 నుంచి 80 కోట్ల వరకు రెమ్యునరేషన్ని చార్జ్ చేస్తూ ఉన్నారు. సో ఈ లెక్కను చూసుకున్నా కూడా చాలా భారీగానే ఉంటాయి ఆస్తులు అని చెప్పేసి అందరూ కూడా భావిస్తారు. కానీ ఆ విధంగా కాకుండా జూనియర్ ఎన్టీఆర్ గారు మనకు తెలుసు చాలా సహాయ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ ఉంటారు. అంటే మనందరికీ కూడా తెలియదు అనమాట. సెలబ్రిటీస్ ఒక సినిమా చేస్తున్నందుకు 100 కోట్లు తీసుకుంటూ ఉంటారు. ఆ డబ్బంతా కూడా ఏం చేస్తారు, అవన్నీ కూడా మూట కట్టుకుంటారా, ఇంట్లో కుప్పలు తెప్పలుగా పోసుకుంటారా, ఈ విధంగా మనం అనుకుంటూ ఉంటాం. కానీ వాళ్ళు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ కూడా చారిటబుల్ ట్రస్టులు కావచ్చు, ఇవన్నీ కూడా మనము తెలుసుకోలేమన్నమాట. అండ్ అన్నీ కూడా అందరికీ తెలియాలి అని చెప్పేసి కూడా వాళ్ళు భావించారు. వాళ్ళు అందరికీ కూడా తెలియాలి అని చెప్పేసి అన్నీ చేయాలి అనుకుంటే డైలీ 10-15 న్యూస్లన్నీ కూడా మనకు సినిమా ఇండస్ట్రీ నుంచే వస్తూ ఉంటాయి. కానీ ఆ విధంగా వాళ్ళు అంటే పబ్లిసిటీ వద్దు అని చెప్పేసి వాళ్ళు అన్నీ కూడా చేస్తూనే ఉంటారు. సేవా కార్యక్రమాలు హాస్పిటల్స్కి ఇస్తూ ఉంటారు, లేకపోతే వృద్ధాశ్రమాలు కావచ్చు, అనాథాశ్రమాలు కావచ్చు, చాలా ఉన్నాయన్నమాట. వాటికి డొనేషన్స్ ఇస్తూ ఉంటారు, చాలా రకాల సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అండ్ వాళ్ళ ఊర్లలో కూడా డొనేషన్లు ఇచ్చుకుంటూ ఉంటారు. ఆ విధంగా చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ గారు కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ అనేది నందమూరి ఫ్యామిలీ అనేది మనందరికీ తెలుసు. స్టార్టింగ్ స్టేజ్ నుంచి కూడా అంటే సీనియర్ ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి ఇప్పటి వరకు వాళ్ళ వారసత్వం అంతా కూడా ఏ విధంగా సేవలు అందిస్తూ ఉన్నారు, ఏ విధంగా ఇండస్ట్రీలో సేవలు అందిస్తూ ఉన్నారు, మనం అన్నీ కూడా చూస్తూనే ఉన్నాం. మరి జూనియర్ ఎన్టీఆర్ గారు తను చిన్నప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు చేసినటువంటి ప్రతి సినిమాలు కూడా మన కళ్ళ ముందు ఆయన పేరు పలకగానే కనిపిస్తూ ఉంటాయి. బాలరామాయణ దగ్గర నుంచి ఇప్పటి వరకు అంటే రీసెంట్గా వచ్చినటువంటి అన్ని సినిమాలు కావచ్చు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు డ్రాగన్ సినిమా చేస్తున్నారు. సో ఆ తర్వాత త్రివిక్రమ్ గారితోని గాడ్ ఆఫ్ మనందరికీ తెలిసిందే వారని చెప్పేసి ఆ సినిమా చేస్తూ ఉన్నారు. సో ఇలాంటి క్రమంలో అసలు జూనియర్ ఎన్టీఆర్ గారికి ఎంత ఆస్తులు ఉన్నాయి అని చాలా మంది కూడా తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. లగ్జరీగా బ్రతుకుతూ ఉంటారు, వాళ్ళకేంటి ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండవు అని చెప్పేసి మనం భావిస్తూ ఉంటాం. కానీ అదంతా కూడా నిజం కాదు. వాళ్ళు కూడా మనలాగానే సాధారణ మనుషులే. కాకపోతే స్క్రీన్ పైన ఉన్నంతసేపు హీరోలు హీరోయిన్లు అనుకుంటూ ఉంటాం. కానీ ఆఫ్ ది స్క్రీన్ మాత్రం మనలాగానే వాళ్ళకు ఫీలింగ్స్ ఉంటాయి, వాళ్ళకు మనస్సాక్షి ఉంటుంది, వాళ్ళకు ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళకు ఇంట్లో 1,00,000 ప్రాబ్లమ్స్ ఉంటుండొచ్చు. అవన్నీ కూడా బయటికి తెలియాల్సినటువంటి అవసరం అయితే లేదు. కాకపోతే ఇంకా మనము 100 కోట్లు వాళ్ళు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారంటే అందులో సగానికి పైగా ట్యాక్స్లు అని చెప్పేసి గవర్నమెంట్కే పోతూ ఉంటాయి. అదంతా కూడా మనకు తెలిసినటువంటి విషయమే. అయితే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారికి గల ఆస్తుల విలువ ఎంత ఓవరాల్గా అని చూసుకుంటే దాదాపు 600 కోట్ల వరకు ఆస్తులు ఉంటాయి అని చెప్పేసి తెలుస్తుంది. దాంతోపాటు మనందరూ తెలుసు హైదరాబాద్లో ఉన్నటువంటి ఇల్లు, ఆ ఇల్లుకి దాదాపు ఒక 25 కోట్ల వరకు ఉంటుంది వాల్యూ అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. దాంతోపాటు రేంజ్ రోవర్ కారు ఉంది, ల్యాంబర్గిని ఆ కారు ఉంది. సో ఈ విధంగా కొన్ని లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి. అండ్ ఇంకా కొన్ని బిజినెస్లు కావచ్చు, వేరే ఏరియాలో అంటే వేరే రాష్ట్రాల్లో కూడా కొన్ని ప్లాట్స్ అంటే భూములు ఉన్నాయని చెప్పేసి తెలుస్తుంది. సో ఓవరాల్గా వీటన్నిటి వాల్యూ కలుపుకుంటే 600 కోట్ల వరకు అయితే జూనియర్ ఎన్టీఆర్ గారికి ఆస్తి ఉంది అని చెప్పేసి అంచనాలు వేస్తూ ఉన్నారు. సో ఎగ్జాక్ట్లీ ఎంత ఉందనేది మనం కూడా అంచనాలు వేయలేము. ఎందుకంటే అదంతా కూడా వాళ్ళ పర్సనల్ విషయం అనమాట. దాన్ని తీసుకొచ్చి పబ్లిక్గా చెప్పడం మన తప్పు ఖచ్చితంగా. కాకపోతే ఫ్యాన్స్ అనే వాళ్ళకి ఒక క్యూరియాసిటీ ఉంటుంది కదా, సో అందుకోసం అని చెప్పేసి జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసమే ఈ విధంగా చెప్తూ ఉంటాం. సో ఓవరాల్గా అయితే జూనియర్ ఎన్టీఆర్ గారి గల ఆస్తుల విలువ ఎంత అంటే దాదాపు 600 కోట్లు.